స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి దినములు మరి పొట్టు గాలికి ఎగిరిపోయినట్టు మరి దినములు గతించిపోతున్నాయి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దినము ఎవరు ఎలా ఉంటున్నారో మనం తెలుసుకోలేని పరిస్థితి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి ఎవరికి ఎంతవరకు సమయం ఉందో మనకు తెలియదు, కానీ మనకు దేవుడిచ్చిన సమయం మేరకు ఆయన స్తుతించేవారిగా, ఆయనకు దగ్గరగా ఉండేవారిగా ఉంటే రేపొద్దున ఆయన రాజ్యంలో మనం ఉంటాము అని తెలియచేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ ఈ మాటలు గుర్తుంచుకోండి, దేవునికి దగ్గరగా జీవించండి. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి వాగ్దానము మరి దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇందుకు ఈ మాట చెప్పిన, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏమంటాడంటే, యెహోవా ఉత్తముడు. ఉత్తముడు అంటే మరి చాలా ప్రత్యేకమైన వాడు, మరి ప్రముఖుడు అని మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ ఉత్తముడిని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక చోట వాక్యం ఉంటుంది, మరి ఆ ఉత్తమమైన దాన్ని మరి ఎన్నుకున్నది కనుక నీవును నేనును కూడా ఉత్తమమైనది ఆయన సన్నిధి గనక, ఆయన ఉత్తముడు కనుక ఆయనను మరి మనం కలిగి ఉండాలని, ఆయనను ఆరాధించేవారిగా, ఆయనను సేవించేవారుగా, ఆయనను ప్రార్థించేవారిగా ఉండాలి. అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, మనకు లోకంలో శ్రమలు సహజం కనుక మరి ఆ శ్రమ దినమందు ఏమంటాడంటే ఆయన ఆశ్రయముగా ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకేమంటాడంటే, తన యందు నమ్మిక వారిని ఆయన ఎరిగి ఉంటాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు చక్కటి వాగ్దానం ఈ దినము నీకు ఇస్తున్నాడు కనుక నీవు మరి ఒక మంచి నిర్ణయం దేవుని యందు తీసుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, దేవుడు నీవు నశించిపోవడము, నీవు మరి నరకము పాలవటము మరి దేవునికి ఇష్టం లేదు కనుక ఆ ఉత్తముడని యేసును మరి నీవు కలిగి ఉంటే రేపొద్దున శ్రమలు రాబోతున్నాయి. మరి రాజ్యం మీదకి రాజ్యాలు ఇప్పుడే మరి ఆయన చెప్పినట్లుగా మరి దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యాలు, మనుషుల మీదకి మనుషులు లేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పినవన్నీ జరుగుతూ వస్తున్నాయి. మరి రేపొద్దున దినం నాడ అనేకమైన శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలో నువ్వు తప్పించబడాలంటే, ఆయన నిన్ను ఎరిగి ఉండాలంటే ఆయనను మరి నీ హృదయంలోనికి చేర్చుకో. మరి క్రిస్మస్ మాసం మరి క్రిస్మస్లు జరిపించుకోవడమే కాదు, కానీ మరి నీ హృదయంలోకి సొంత రక్షకునిగా ఆయన్ని నువ్వు అంగీకరించాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము అని వాగ్దానం చేస్తున్నాం. అయా, నిన్ను నమ్మిన వారిని ఎరిగి ఉంటానని నమ్ముతూ సెలవిస్తున్నాం. ఎంతమంది ప్రజలు నా తండ్రి నేను ఇంకా తెలుసుకోలేదో, నిన్ను సొంత రక్షకునిగా తమ హృదయంలోనికి చేర్చుకోలేదో, వారందరి జీవితాల్లోనైనా మీరు వారు మిమ్మల్ని చేర్చుకున్నట్టు వారి కృపను గ్రహించండి. వారిని మీరు ఆకర్షించుకోనమని, మీ యొద్దకు నడిపించుకోనమని ప్రార్థిస్తున్నాను. రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, నీ బిడ్డలందరినీ శ్రమ దినాన్ని మీరు ఆదుకోనమని ప్రార్థిస్తున్నాం. ఆ గ్రామాలను, మా రాష్ట్ర దేశాలను కాపాడమని అయా మీరు చెప్తున్నట్లుగా దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యం, మనుషుల మీదకి మనుషులు లేస్తూ ఉన్నారు. ప్రభా, ప్రేమలు చల్లారిపోతున్నాయి. నాయనా, మీరు రాకడ సమీపం ఉన్న ప్రతి బిడ్డని కరుణించండి, కృప చూపించండి. వారందరినీ నీ చెంతకు చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు, ఎంతోమంది ప్రజలు నా తండ్రి ఆయన ఆ యాక్సిడెంట్ల ద్వారా ప్రయాణాల్లో రాకపోకల్లో చనిపోతూ ఉన్నారు. ప్రభు, కుటుంబాలను ఆదరించండి, హాస్పిటల్లో ఉన్నవారు ఆదరించండి, వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిపించమని, ముఖ్యంగా తండ్రి ఎంతమంది ఏ శ్రమలు ఉన్నారో వారందరినీ యేసుక్రీస్తునామములో విడిపించమని ఈ దినం ప్రభు నాయన పెళ్లి రోజున, పుట్టినరోజున జరిపించిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటంగా ఉంచమని ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాలు రాకపోకలు సమస్తము మీరే తోడండి మహిమ పొందని యేసు నా పెట్టాడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలు, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి నమ్ముతున్నాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దేవుడు నిన్ను కూడా దీవించును గాక. ఆమేన్.